సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం కృష్ణా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం కృష్ణా విశ్వవిద్యాలయం సందర్శించి వివిధ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించిన స్ట్రాంగ్ రూములలో పోలింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరిచేందుకు అసెంబ్లీల వారీగా వేరువేరు మార్గాల ఏర్పాటు, అవసరమైన బార్కేడింగ్ పనులు కలెక్టర్ పరిశీలించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటన్నింటినీ అనుసంధానించి అభ్యర్థులు, వారి ప్రతినిధులు పరిశీలించేందుకు సీసీటీవీలు, డిస్ప్లే రూములు పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా ఏర్పాటు చేయాలన్నారు. వివిధ నియోజకవర్గాల పరిశీలకుల కోసం కేటాయించిన రూములలో టీవీలు, అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, వీరి కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. పోలింగ్ అనంతరం వచ్చే వాహనాలు పార్కింగ్ స్థలాల్లో వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడకుండా క్వారీ డస్టుతో పటిష్టపరచాలన్నారు. జనసేన గాజు గ్లాసు గుర్తుకు విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా టీవేంద్రాన్ని ఎంపీ అభ్యర్థి బాలశౌరి, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ ప్రారంభించారు. జనసేన గాజు గ్లాసు గుర్తుకు విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా టీవేంద్రంను ఎంపీ అభ్యర్థి బాలశౌరి, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ ప్రారంభించారు. సాధారణంగా వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తుకు ఎన్నికలలో విస్తృత ప్రచారం కల్పించేందుకు పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో ఉచిత టీ పంపిణీ కేంద్రాలను టీవేంద్రం పేరుతో ప్రారంభించి టీతో పాటు గాజు గ్లాసును ఉచితంగా అందజేస్తున్నారు. రైతు బజార్ సెంటర్లో ఈ తరహా టీవేంద్రాన్ని తాజాగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో 2 చోట్ల, రూరల్ ప్రాంతంలో 2 చోట్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు ఈ టీవేంద్రం ద్వారా ఉచితంగా తేనీరు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొట్టే వెంకట్రావు, మాదివాడ రాము, కొరియర్ శ్రీను, వాలిశెట్టి మల్లి, సుంకర రాజశేఖర్, చలమలశెట్టి నెహ్రూ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చలమలశెట్టి బాలశ్రీను, చలమలశెట్టి శివబాబు మరియు చలమలశెట్టి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 10వ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన 2 విద్యార్థులకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కాలేజీ ఫీజును అందించారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన 2 విద్యార్థులకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కార్యాలయంలో 89,000 రూపాయలు కాలేజీ ఫీజు నిమిత్తం స్వచ్ఛంద సంస్థలు అందజేశాయి. మచిలీపట్నం రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో 600 మార్కులకు గాను 575 మార్కులు పొందిన సముద్రాల దేవి సాయి సౌజన్యకు మామిడి మురళీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్, లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కలిసి 41,000 రూపాయలు అందజేయగా, సాయిన వీరభద్రయ్య మరియు సాయిన వీరరాఘవ ట్రస్ట్ తరపున అమెరికా నుండి సాయిన సంధ్య పంపిన 5,000 రూపాయలను ఆమె తండ్రి విశ్రాంత ఎడిషనల్ ఎస్పీ సాయిన సుశీల్రావు అందజేశారు. 600కు గాను 591 మార్కులు సాధించిన చినముత్యం ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజీ ఫీజు నిమిత్తం 40,000 రూపాయలు మల్లవోలుకు చెందిన గుండు వెంకటేశ్వరరావు మృదుల కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ మామిడి మురళీకృష్ణ, గుండు వెంకటేశ్వరరావు, న్యాయవాది కమిలి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మచిలీపట్నంలో 2 ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మచిలీపట్నంలో జవహర్పేటలో ఉన్న రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో సముద్రాల దేవి సాయి సౌజన్య, ఈ పాపకి మన 10th క్లాస్లో 600కి 575 మార్కులు అవ్వడం జరిగింది. సింగిల్ పేరెంట్ అవ్వటం వల్ల ఆ పాపని మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, ఆ ఫీజు కట్టాలని చెప్పి మేము పిలుపునివ్వగానే మిత్రుడు మామిడి మురళీకృష్ణ గారు వాళ్ళ స్నేహితులతో మరి మెసేజ్ పెట్టగానే మరి విజయవాడ నుంచి కృష్ణమోహన్ గారు, సి కుముదాకర్ గారు, మామిడి ప్రవీణ్ గారు, మిరియాల శ్రీమోహన్ రావు గారు, చిత్రాల మురళీమోహన్ గారు, పిఎస్ కృష్ణమూర్తి గారు, పాలకుర్తి మంజు, గజ్ఞ శ్రీప్రియ, చుండూరి బేబీ సరోజిని గారు, వీళ్ళందరూ కూడా కలిసి 38,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మరి పెద్దలు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయం సుశీల్రావు గారు ప్రతి నెలా విద్యార్థుల ప్రోత్సాహం అనే కార్యక్రమంతో వాళ్ళ పాప అమెరికాలో ఉన్న సంజయ్ యొక్క సహాయ సహకారాలతో ప్రతి నెలా పూర్ స్టూడెంట్స్ని ఆయన సహకరిస్తున్నారు. వాళ్ళ నాన్నగారు సాయన వీరభద్రరావు గారు, సాయన వీరరాఘవ గారు ట్రస్టు ఆధ్వర్యంలో వారు చేసే కార్యక్రమంలో భాగంగా కూడా ఈ రోజున 5,000 రూపాయలు వారు ఆర్థిక సహాయాన్ని మరి సంజయ్కి అందించడం జరిగింది. ఈ విధంగా ఈ స్టూడెంట్కి 43,000 రూపాయలు మరి మా ఫ్రెండ్స్ అలాగే సాయిన వీరరాఘవ ట్రస్ట్ ద్వారా పాపకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల టౌన్ ఫస్ట్ వచ్చినటువంటి చినముత్య మృదులాకి సౌజన్య అనే విద్యార్థి, ప్రతిభ గల విద్యార్థికి కొంత ఆర్థిక సాయాన్ని అందించాలి. ఎందుకంటే ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మన లంకిశెట్టి బాలాజీ గారు వారిది మానవీయ కోణం
వారు తీసుకునే నిర్ణయాలు మన సంఘంలో వెనుకబడిన జాతి వాళ్ళకి ఎంతైనా మన ఇతోధికంగా సాయం చేసేటటువంటి మనస్తత్వం. సరే, వారు సాయి వైస్ ప్రిన్సిపాల్ స్టార్ కాలేజీ నన్ను అప్రోచ్ అయ్యారు. వారి పేరు చెప్పారంటే నాకు తెలుసు అది తప్పనిసరిగా జెన్యూన్ కేసు అయ్యి ఉంటుందని. సో నేను స్థాపించిన మా అమ్మ నాన్న వాళ్ళ శాయన వీరభద్రయ్య వీర రాఘవమ్మ సేవా ట్రస్ట్ ద్వారా నా కూతురు శాయన సంజయ్ అమెరికాలో ఉంటారు. వారు పంపించిన సొమ్ముతోటి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. వారి సహకారం నాకు చాలా ఎక్కువగా ఉంటుంది, నాకు తృప్తినిస్తాయి. ఇవేంటంటే ఒకసారి పేపర్లో పాపకి సౌజన్య అనే పాపకి రామకృష్ణ స్కూల్లో చదివింది. 600కి గాను 575 మార్కులు వచ్చినాయి. సో యాజ్ ఎ పార్ట్ మా కాలేజీ క్యాంపెయిన్ ద్వారా మేము వెళ్తున్న దారిలో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పరిస్థితి, ఆ అమ్మాయి సిచ్యువేషను, చదివే విధానం అన్నీ తెలుసుకున్న తర్వాత బాలాజీ గారిని అప్రోచ్ అయ్యానండి. సార్ ఇది పరిస్థితి అని. ఆయన వెంటనే మాట్లాడకుండా భలేవాళ్ళు సార్, చేద్దాం, చదివే వాళ్ళకి ఎంతైనా చేయాలి, చేస్తేనే ఉపయోగం ఒకే ఒక తలంపుతో ఆయనే ఇనిషియేట్ తీసుకుని మామిడి మురళీ గారిని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ని అందరినీ ఆయనంతగా ఆయనే అడిగి, అలానే కొంతమంది పేర్లు రెఫరెన్స్ ఇచ్చి, సుశీలరావు గారి రెఫరెన్స్ సార్ గారే ఇచ్చి వెళ్ళి ఒకసారి కలవండి అంటే వెళ్ళి కలిశాను. సో అంతా కూడా చేయగలిగింది ఏంటంటే విద్యకు మించిన ఆస్తి ఏదీ లేదు అనే తత్వంతో. సో ఆ కార్యక్రమంతోనే బాలాజీ గారి స్ఫూర్తితో ఎంతోమందికి చేస్తున్నారు. ఈ పాపకు కూడా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం ఆయన మనసుకు రావడం వల్ల ఈ పాపకి ఇప్పుడు సహాయం చేశాము. తద్వారా ఈ పాప కూడా బాగా చదువుకుని ఇంకొంతమంది చేయాలని. కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ 26వ డివిజన్లో పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, డివిజన్ ఇన్ఛార్జి పాలూరు యుగంధర్ ఆధ్వర్యంలో 26వ డివిజన్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగపరచుకోవాలని, పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి, అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలుపుతోనే బందర్ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మురాల ప్రసాద్, మౌలాలి, మాదివాడ రాము, జలీల్, ఆసిఫ్, చంటి, ఖాజా, అమీర్, భాజాని తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో మరి ప్రజలకి ఓటు ఎలా వేయాలి, వాళ్ళ యొక్క గుర్తులు ఏంటనే విషయాన్ని క్లియర్గా మరి 6వ నెంబర్ గుర్తు మీద గాజు గ్లాసు బాలశౌరి గారికి, 2వ నెంబర్ గుర్తు కొల్లు రవీంద్ర గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని ప్రచారం చేస్తూ గడ్డం రాజు గారు, అలాగే బాబా ప్రసాద్ గారు, మాదివాడ రాము గారు, అలాగే జలీల్ భాయ్, వీళ్ళందరూ జన సైనికులు అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున యుగంధర్ గారు వాళ్ళ కుటుంబంతో స్వాగతం పలికారు. ఒకటే, ఇప్పుడు జరుగుతున్న రేపు 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పోలింగు, ప్రజలందరూ కూడా ఉదయాన్నే లేచి గాజు గ్లాసులో టీ తాగి సైకిల్ వేసుకుని వచ్చి మరి ఓటు వినియోగించుకోవాలి. పవిత్రమైన ఓటు. మరి ఈ ఓటు ఎవరికి వేయాలో తెలియని వాళ్ళు ఓటు వేస్తానికి మాత్రం వస్తున్నారు. ఓటు ఎవరికి వేయాలో తెలిసిన వాళ్ళు మాత్రం ఇంటికాడ ఉంటున్నారు. దానివల్ల మీరు కోరుకున్న వాళ్ళు రావట్లేదు, వద్దు అనుకున్న వాళ్ళు వస్తున్నారు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా మరి బాధ్యత గల ఓటర్గా మనందరం కూడా ఆ రోజు బాధ్యతగా వచ్చి అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా కొల్లు రవీంద్ర గారికి మరి బొల్లమనేని బాలశౌరి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలో చేరికలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంచుమించు వైసీపీ రాము గారు, జలీల్ గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు బ్యాలెట్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి బ్యాలెట్ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ గారు మొదటి ఓటు మరి గాజు గ్లాసు 6వ నెంబరు వల్లభనేని బాలశౌరి గారిది. అట్లాగే 2వ ఓటు సైకిల్ కొల్లు రవీంద్ర గారిది 2వ నెంబరు. వీరు గమనించి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఓట్లు వేయాలని చెప్పి కూడా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. మరి గాజు గ్లాస్ ఉన్న దాంట్లో సైకిల్ ఉండదు, అట్లాగే సైకిల్ ఉన్న దాంట్లో గాజు గ్లాస్ ఉండదు. ముఖ్యంగా ఈ గమనించాలి మీరు. చాలామంది బాలశౌరి గారికి గాజు గ్లాసులు వేసేప్పుడు సైకిల్ లేదని చెప్పి ఆలోచన నన్ను అడిగారు మొన్న. కాబట్టి గాజు గ్లాసు మొదటి ఓట్లో 6వ నెంబర్లో మరి సైకిల్ ఉండదు. అట్లాగే మన రవీంద్ర గారి దాంట్లో గాజు గ్లాస్ ఉండదు.
ఈ ప్రత్యేకంగా గమనించి ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి నిర్ణయంతో ఈ రాక్షసుణ్ణి అంతమొందించాలి, ఈ దుర్మార్గుణ్ణి మరియు దుష్టుణ్ణి వాళ్ళ మచిలీపట్నంలో కానీ రాష్ట్రమంతా కూడా మరి ఏ రకంగా అరాచకంగా ఉందో అందరూ చూస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గంజాయికి అలవాటు పడిపోయారు. చదువుకున్న యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. 26వ డివిజన్లో మా జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి యుగంధర్ గారి సారథ్యంలో మరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ గారు, పెద్దలు మాదివాడ రాము గారు, షేక్ జలీల్ గారు, అలాగే మా అన్నగారు మౌలాలి గారు, చంటన్నయ్య గారు అందరూ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగుతూ ఈరోజు 26వ డివిజన్లో ప్రతి ఇంటికి కూడా రేపు మే 13 సోమవారం జరిగేటటువంటి ఎన్నికల్లో ఓటుని ఏ రకంగా వేయాలనేటటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అందులో ముందుగా మొదటి ఓటు పార్లమెంట్ అభ్యర్థికి ఇస్తారు. ఆ బ్యాలెట్ నెంబర్ వరుస సంఖ్య 6 గాజు గ్లాసు. రెండో ఓటు కొల్లు రవీంద్ర గారిది, బ్యాలెట్ వరుస సంఖ్య 2 సైకిల్ గుర్తు. మర్చిపోకండి, ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఇస్తారు. మరి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం, బందరు పార్లమెంట్ అభివృద్ధి కోసం రామ లక్ష్మణ్లాగా నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు బాలశౌరి గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ వారందరినీ కూడా జనసేన పార్టీ, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి వాళ్ళందరికీ కూడా మనం ఆహ్వానించి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పి ఈ రోజున నాయకులందరూ కూడా 26 డివిజన్లో పర్యటిస్తున్నారు. మరి అలాగే రానున్నటువంటి రోజుల్లో మన బందరు అభివృద్ధికి అనేక ప్రణాళికలు రచించినటువంటి బాలశౌరి గారిని, రవీంద్ర గారిని ప్రతి అవ్వ, తాత, అక్క, చెల్లెమ్మ, అన్నదమ్ములందరూ కూడా కలిసి ఆశీర్వదించారు. చిలకలపూడి గోడౌన్స్ వద్ద గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. చిలకలపూడి గోడౌన్స్ వద్ద గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. గోడౌన్ రోడ్డులో నుంచి ఒక ఆవరణలో ప్రవేశించే క్రమంలో ట్రాక్టర్పై ఉన్న గడ్డి దగ్ధం అవడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. స్థానికులిచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలలో విశేష స్పందన లభిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన వల్ల ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. మచిలీపట్నం మండలం కొత్తపూడిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాల గురించి వివరించారు. కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం వల్ల ప్రత్యర్థి రాజకీయ పక్షాలను సైతం ఓట్లడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.